Hi students, in this class we are going to discuss about the meaning of financial derivatives and advantages of financial derivatives. Please kindly pay your attention. I will share the screen. Thank you. So this is the question, my dear students. So I hope you are, I think it is visible. కనపడుతుంది అనుకుంటా అందరికి. కనిపిస్తాను సార్. Okay. So financial derivatives derive their value from other financial instruments. ఫైనాన్షియల్ డెరివేటివ్స్ అనే ఈ ఆస్తులు ఇతర ఆస్తుల నుంచి తమ యొక్క వాల్యూని గ్రహిస్తాయన్నమాట. ఆ ఇతర ఆస్తులు ఏవి అంటే ఈక్విటీ షేర్స్ కావచ్చు, బాండ్స్ కావచ్చు, కరెన్సీస్ అనమాట, డాలర్స్, రూపీస్, అట్లా ఈవెన్ అదర్ డెరివేటివ్స్. మరి ఇంకా వేరే డెరివేటివ్స్ నుంచి కూడాను తమ యొక్క విలువను డిరైవ్ చేసుకుంటాయి. They are contracts whose prices depend on the prices of underlying asset. సో ఈ వీటితో ఒప్పందాలు చేసుకుంటారు సెల్లర్, బయ్యర్. ఓకేనా? ఆ కాంట్రాక్ట్ యొక్క ధరలు ఈ అండర్లయింగ్ అసెట్స్ పైన ఆధారపడి ఉంటాయి, ఈక్విటీస్, బాండ్స్, కరెన్సీస్ మీద. సో ఆ రకంగా ఇవి these serve as tools for investors to manage risk or speculate in financial markets. ఫైనాన్షియల్ మార్కెట్స్లో ధరలు హెచ్చు తగ్గలు ఎలా ఉంటాయి అనేది దానికి సంబంధించి తెలుసుకోవచ్చు. తర్వాత రిస్క్ను మేనేజ్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. రిస్క్ని మేనేజ్ చేసుకునేకి అవకాశం ఉంటుంది. దట్ ఈస్ ద బిగ్గెస్ట్ అడ్వాంటేజ్. సో ఇన్ ఎసెన్స్ ద డెరివేటివ్స్ ఆర్ సెక్యూరిటీస్ ఆర్ కాంట్రాక్ట్స్ whose value is derived from other assets or contracts. సో క్లుప్తంగా చెప్పాలి అంటే డెరివేటివ్స్ అనేటివి లేదా ఇవి సెక్యూరిటీస్ అన్నమాట, లేదా కాంట్రాక్ట్స్, ఒప్పందాలు. ఇవి ఇతర ఆస్తుల నుంచి తమ యొక్క విలువను పొందుతాయి. అది డెఫినేషన్. సో ఇక అడ్వాంటేజెస్ విషయానికి వస్తే ఇక్కడ అడ్వాంటేజెస్ అని రాయాలి. ఈ క్వశ్చన్ నేను మీకు పంపిస్తాను, ఇది రాసుకోవచ్చు మీరు. ఓకే. Enhance risk management. So derivatives empower investors to tailor their risk exposure, crucial for navigating volatile markets and preserving capital over time. మూలధనాన్ని అట్లే కాపాడుకోవడానికి ఎప్పటికప్పుడు మారుతున్న మార్కెట్లలో అన్సర్టైనిటీ ఉంటుందన్నమాట. దాని నుంచి కాపాడుకోవడానికి డెరివేటివ్స్ అనేది ఒక అద్భుతమైన సాధనం అన్నమాట పెట్టుబడిదారులకు. Robust price discovery. Derivatives market aggregate market sentiments, aiding in informed decision making and enhance market transparency, thus contributing to efficient market operations. అంటే ధరను మనము దీని ద్వారా అంటే మంచి ధరను మనము పొందడానికి అవకాశం ఉంటుంది డెరివేటివ్స్ ద్వారా. అది నెక్స్ట్ ఇంప్రూవ్ లిక్విడిటీ అండ్ కాస్ట్ ఎఫిషియన్సీ. తక్కువ ఖర్చుతోనే మనము ఎప్పుడు కావాలంటే అప్పుడు వెంటనే డబ్బు పొందడానికి అవకాశం ఉంటుంది. జనరల్గా ఎవరికైనా వ్యక్తులకు డబ్బులు ఇచ్చామనుకో, అతనితో ఉండాలా, అతను ఇవ్వాలా, లేదంటే ఒక టైం ఉంటుంది, ఆ టైం ప్రకారం. కానీ అట్లా కాదు డెరివేటివ్స్. మనం ఎప్పుడు కావాలంటే అప్పుడు అమ్మొచ్చు, కొనుక్కోవచ్చు. దట్ ఈస్ ద అడ్వాంటేజ్. సో డెరివేటివ్స్ అట్రాక్ట్స్ డైవర్స్ పార్టిసిపెంట్స్, ఎన్హాన్సింగ్ మార్కెట్ లిక్విడిటీ అండ్ రెడ్యూసింగ్ ట్రాన్సాక్షన్ కాస్ట్. అంటే బదిలీ ఖర్చులు కూడా, ఒకరి నుంచి ఇంకొకరికి ఆస్తులు బదిలీ చేసేటప్పుడు తక్కువ ఖర్చులు ఉంటాయి. ఇంకోటి మార్జిన్ ట్రేడింగ్ ఉంటుంది అనమాట. యువతల పార్టీ అవతల పార్టీ ఒక 10% నుంచి 20% వరకు మధ్యవర్తితో పెట్టుబడి పెడతారు కాబట్టి తక్కువ విలువతోనే ఎక్కువ వ్యాపారం చేయొచ్చు. ట్రేడింగ్ ఎఫిషియన్సీ. ఓకే. సో డెరివేటివ్స్ ఎన్హాన్స్ మార్కెట్ ఎఫిషియన్సీ బై ఎనేబ్లింగ్ free trading of risk components, promoting smoother market operations and facilitating quicker price adjustments. మీకు తెలుసు ఫ్యూచర్ కాంట్రాక్ట్స్ అంతా కూడాను స్టాక్ మార్కెట్లోనే జరుగుతాయి. దానివలన బయ్యర్కు సెల్లర్కు రక్షణ ఉంటుంది. చాలా స్మూత్గా రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ప్రకారము నడిచేకి అవకాశం ఉంటుంది. నెక్స్ట్ స్పెక్యులేషన్ అండ్ ఆర్బిట్రేజ్ ఆపర్చునిటీస్. ఆర్బిట్రేజ్ అంటే ఇక్కడ మధ్యవర్తిత్వం. స్పెక్యులేషన్ అంటే ఒక అసెట్ యొక్క వాల్యూ హెచ్చు తగ్గులకు సంబంధించిన దాన్నే స్పెక్యులేషన్ అంటాం అనమాట. సో ఆ అవకాశాలు ఉంటాయి. మధ్యవర్తిత్వము ప్లస్ ఒక ఆస్తి యొక్క వాల్యూ స్పెక్యులేషన్ అంటే మనము
ధర బాగా పెరుగుతూ ఉన్నప్పుడు మనము ఒకవేళ అమ్మాలనుకుంటే అమ్ముకోవచ్చు. లేదు అంటే ధర తగ్గుతూ ఉన్నప్పుడు మనము కొనుక్కోవాలనుకుంటే కొనుక్కోవచ్చు. అది స్పెక్యులేషన్ వల్ల అడ్వాంటేజ్. నెక్స్ట్ హెడ్జింగ్ స్ట్రాటజీస్. హెడ్జింగ్ అంటే ఒక చోట వచ్చే నష్టాన్ని, ఒక మార్కెట్‌లో వచ్చే నష్టాన్ని ఇంకొక మార్కెట్‌లో వచ్చే లాభం ద్వారా మనము అడ్జస్ట్ చేసుకోవచ్చనమాట. దట్ ఈస్ కాల్డ్ హెడ్జింగ్ ఎగైన్స్ట్ రిస్క్ ఇన్ అండర్‌లయింగ్ అసెట్స్. అది. సేఫ్‌గార్డింగ్ పోర్ట్‌ఫోలియోస్ అండ్ మిటిగేటింగ్ పొటెన్షియల్ లాసెస్. అంటే ఒక మార్కెట్‌లో వచ్చే నష్టాన్ని ఇంకొక మార్కెట్‌లో వచ్చే లాభం ద్వారా మనము మిటిగేట్ చేసుకోవచ్చు లాస్‌ని. నష్టాన్ని తగ్గించుకోవచ్చు. అది అడ్వాంటేజ్. ప్రైస్ స్టెబిలిటీ ప్రమోషన్. ధరలో స్థిరత్వము మనము ప్రోత్సహించడానికి అవకాశం ఉంటుంది. డెరివేటివ్ స్టెబిలైజ్ స్పాట్ ప్రైజెస్ బై మిటిగేటింగ్ షార్ట్ టర్మ్ ఫ్లక్చుయేషన్స్, పోస్టరింగ్ మార్కెట్ స్టెబిలిటీ అండ్ రెడ్యూసింగ్ మార్కెట్ అన్సర్టెనిటీ. ఎప్పటికప్పుడు స్పాట్ ప్రైజెస్ స్థిరత్వం చేయడానికి అవకాశం ఉంటుంది. షార్ట్ టర్మ్ ఫ్లక్చుయేషన్స్ను ఎప్పటికప్పుడు తగ్గించేకి అవకాశం ఉంటుంది. ఆ రకంగా ధరలో స్థిరత్వము పొందడానికి అవకాశం ఉంటుంది. నెక్స్ట్ లివరేజ్ ప్రొవిజన్. లివరేజ్ అంటే ఇక్కడ దే ఆఫర్ లివరేజ్ amplifying movements in underlying asset value, thereby allowing investors to potentially magnify returns or losses based on market movements. మార్కెట్లో వచ్చే మార్పులను బట్టి మనకు వచ్చే నష్టాన్ని మనం తగ్గించుకోవడానికి అవకాశం ఉంటుంది. నెక్స్ట్ మార్కెట్ కంప్లీషన్. ఒక derivatives contribute to developing comprehensive markets, ensuring fairness and inclusivity by providing a range of instruments catering to diverse investor needs. అంటే మనకు ఎలాంటి డెరివేటివ్ కావాలంటే ఆ డెరివేటివ్లో మనం పెట్టుబడి పెట్టచ్చు. ఫార్వర్డ్ కావచ్చు, ఫ్యూచర్స్ కావచ్చు, ఆప్షన్స్ కావచ్చు, స్వాప్స్ కావచ్చు. అదనమాట. ఇక ఎంకరేజ్మెంట్ ఆఫ్ కాంపిటేటివ్ ట్రేడింగ్. పోటీతత్వంతో కూడిన వ్యాపారాన్ని ప్రోత్సహిస్తుంది అనమాట డెరివేటివ్స్. దే ప్రమోట్ కాంపిటేటివ్ ట్రేడింగ్ అండ్ అట్రాక్ట్ డ్రైవర్స్ రేంజ్ ఆఫ్ మార్కెట్ పార్టిసిపెంట్స్, పోస్టరింగ్ ఇన్నోవేషన్ అండ్ మార్కెట్ ఎఫిషియన్సీ త్రూ ఇంక్రీజ్డ్ కాంపిటీషన్. పెరుగుతున్న పోటీతత్వం ద్వారా ఎన్నో రకాల అవకాశాలను పెట్టుబడిదారులకు ఈ డెరివేటివ్స్ మార్కెట్ ప్రొవైడ్ చేస్తుంది. దిస్ ఈజ్ ఆల్ అబౌట్ దిస్ క్వశ్చన్ స్టూడెంట్స్. ఐ హోప్ యూ అండర్స్టూడ్ దిస్. టైం తక్కువగా ఉండడం వల్ల నేను కొంచెం స్పీడ్గా